Welcome to Special Focus. ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ సంచలనాలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి కేసినేని నాని రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. తండ్రి బాటలోనే విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ కేసినేని శ్వేత కూడా టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు కల్పించిన అవకాశాలకు గాను కృతజ్ఞతలు తెలిపారు నాని. వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తనకు మద్దతిచ్చిన పార్టీ క్యాడర్ లీడర్లకు ధన్యవాదాలు చెప్పారు నాని. కుమార్తె కేసినేని శ్వేతతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. సీఎంతో పలు అంశాలపై చర్చ జరిపారు. అయితే రాజీనామాకు ముందే విజయవాడలోని కేసినేని భవన్ వద్ద టీడీపీ జెండాలను, చంద్రబాబు ఫోటోలను తొలగించారు నాని. ఇక లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాజీనామాను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు కేసినేని నాని. ఇక రాజీనామా తరువాత చంద్రబాబుపై లోకేష్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని ఆరోపించారు నాని. విజయవాడ పట్ల చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదని, తన హయాంలో 2014 నుంచి 2019 వరకు విజయవాడకు ఆయన ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నాని ఆరోపణలు చేశారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు పనికిరానన్నారు ఆయన. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60% ఖాళీ అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కు ఏ అర్హత ఉందని పాదయాత్ర చేస్తున్నారని, ఓడిపోయిన ఎమ్మెల్యే అని ఎంపీని శాసించడం ఏంటని నాని ఆరోపించారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేశానన్నారు కేసినేని నాని. బాబు యాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలు నా భుజంపై మోపారు. అందుకు తగ్గట్టు స్థానిక సంస్థలన్నీ గెలిచాయి అన్నారు నాని. సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని బతికించుకున్నామన్నారు. సొంత వ్యాపార సంస్థల కంటే పార్టీ ముఖ్యమనుకొని ఒక లక్ష్యంతో టీడీపీలో పనిచేశానన్నారు కేసినేని నాని. తనను ఎవరెన్ని మాటలన్నా పార్టీ స్పందించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి పచ్చి మోసగాడని వ్యాఖ్యానించారు కేసినేని నాని. తాను జగన్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని, సీఎం జగన్ పేదల పక్షపాతి అన్నారు కేసినేని నాని. ఎంపీగా రాజీనామా ఆమోదం తర్వాత వైసీపీలో చేరుతానని తెలిపారు కేసినేని. రాజీనామా తరువాత నాని చేసిన వ్యాఖ్యలపై అంతే ఘాటుగా స్పందించారు టీడీపీ నేతలు. కేసినేని నాని వైసీపీ కోవర్ట్ అన్నారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న, నీకు 2 సార్లు టికెట్ ఇచ్చినందుకు బాబు మోసగాడా అంటూ నానిని ప్రశ్నించారు బుద్ధా. నాని అన్నం పెట్టే ఇంటికి కన్నం వేసే రకం అని పేర్కొన్నారు బుద్ధా. జగన్ కాళ్ళు పట్టుకొని చంద్రబాబును విమర్శిస్తున్నాడని, ఎన్టీఆర్ జిల్లాలో ఒక్క కార్యకర్తను కూడా నాని వెంట వెళ్లరని అన్నారు బుద్ధా వెంకన్న. ఇక మరోపక్క దేవినేని ఉమా కూడా కేసినేని వ్యాఖ్యలపై మండిపడ్డారు. 10 ఏళ్లు ఎంపీగా ఉండి కేసినేని ఏం చేశారని విమర్శించారు. కేసినేని నాని తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమా. అయితే ఒకవేళ కేసినేని నాని వైసీపీలో చేరితే విజయవాడ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారుతాయంటున్నారు విశ్లేషకులు.
కేసినేని నాని వైసీపీలో చేరడం వల్ల విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికరంగా రాజకీయాలు మారుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎగ్జాక్ట్లీ కేసినేని నాని పార్టీ మారిన తర్వాత అంటే ఇప్పుడు అఫీషియల్ గా ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్తున్నట్టు కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో అఫీషియల్ గా జాయినింగ్ కానీ ఇంతవరకు లేదు. సో కేసినేని నాని ప్రస్తుతానికి మాత్రం లోక్సభ స్పీకర్ కి తన రాజీనామా పత్రాన్ని పంపించారు. అదేవిధంగా టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తూ కూడా పార్టీ అధ్యక్షురాలైన చంద్రబాబు నాయుడు గారికి కూడా తన రాజీనామా లేఖని పంపించారు. తన రాజీనామాని యాక్సెప్ట్ చేయాలని, ప్రస్తుత రాజకీయాల్లో ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలో తను కొనసాగలేకపోతున్నా అని చెప్పనంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా టీడీపీ పార్టీలో తను గెలిచాడు కాబట్టి తన సభ్యత్వం, ఎంపీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలంటూ కూడా లోక్సభ స్పీకర్ని కూడా ఆయన రాజీనామా పత్రం మెయిల్ ద్వారా పంపడం జరిగింది. అయితే రాజీనామాలు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆయన పూర్తిగా వైసీపీ గూటికి వెళతారని చెప్పుకోవచ్చు. వైసీపీ గూటికి వెళ్ళిన తర్వాత ఆయన విజయవాడ పార్లమెంట్ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారు. అయితే ఈలోపు టీడీపీలో టీడీపీ విడిచిపెడుతున్నట్టుగా ఆయన నిన్న ప్రకటన చేశారు. అయితే ఏంటంటే వైసీపీలో జాయిన్ అవడానికి ఇంకొంత సమయం ఉంది, రాజీనామాను యాక్సెప్ట్ చేసిన తర్వాత వైసీపీలో జాయిన్ అవుతానని చెప్తూనే చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఆ తీవ్ర విమర్శలకి మరో పక్క నుంచి మొదటి నుంచి కూడా ఎవరినైతే నా శత్రువులు, అదేవిధంగా పార్టీలో ఎవరైతే నా సొంత పార్టీలోనే నా అపోనెంట్స్ ఎవరైతే అని కేసినేని నాని గారు భావిస్తున్నారో ఆ వ్యక్తులే నిన్న కేసినేని నాని గారి గురించి మరొకసారి మాట్లాడడం జరిగింది. అందులో ప్రధానంగా బుద్ధా వెంకన్న, నాగుల మీరా కావచ్చు, గతంలో బోండా ఉమా కావచ్చు, వీళ్ళందరూ కూడా కేసినేని నాని మీద పెద్ద ఎత్తున గతంలో ఈయన మీద వాళ్ళు ఆ పార్టీలో ఉంటూనే ఈయన వ్యక్తిగతంగా ఇబ్బందులు పెడుతున్నారు అనే అంశం మీద గతం నుంచి కూడా కేసినేని నాని పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు, అలాగే పార్టీలో ఉన్నటువంటి వీళ్ళ మీద కావచ్చు మొదటి నుంచి దూరంగా ఉంటూ వస్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దానిలోనే ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ కి ఇటు బుద్ధా వెంకయ్య వీళ్ళందరూ కూడా కౌంటర్లు ఇవ్వడం జరిగింది. 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించడంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసం దగా ఏముందని చెప్పన్నారు. అదేవిధంగా ఆయన నిర్వహించినటువంటి ఏదైతే బస్సుల వ్యాపారం ఉందో, కేసినేని ట్రావెల్స్ ఏదైతే ఉందో, కేసినేని ట్రావెల్స్ సంబంధించి ఆయన వ్యాపారాలు ఎవరి కోసం త్యాగం చేయలేదు. అప్పటికే కేసినేని ట్రావెల్స్ ఓ ఫైనాన్స్ కంపెనీకి బకాయిలు ఉండడంతో కూడా దాన్ని మూసేసి ఆ వెహికల్స్ అప్పచెప్పేశారు. ఆయన దగ్గర ఏ బస్సులు లేవని చెప్పడం కూడా జరిగింది. అలా అనేక అంశాలు కేసినేని నాని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన తర్వాత అదే రేంజ్ లో కూడా తెలుగు తమ్ముడు కూడా మాట్లాడారు. సో ఈ రోజు ఉదయం కూడా కేసినేని చిన్ని మాట్లాడుతూ కూడా చంద్రబాబు నాయుడు మీద కొన్ని అంశాలు, ఆ పర్సనల్ అంశాలు ఏవైతే ఈయన ప్రస్తావించారో ఆ ప్రస్తావించినటువంటి అంశాలు కేసినేని చిన్ని కూడా చెక్ పెడుతూ వచ్చాడు. 1999 నుంచి కూడా కేసినేని నానికి చిన్ని కూడా కుటుంబ కలహాలు ఉన్నట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. 1999 ఉన్నటువంటి కుటుంబ కలహాలకి 2014లో పోటీ చేసినటువంటి కేసినేని నానికి సంబంధించినటువంటి ఆ చంద్రబాబు నాయుడికి సంబంధాలు ఏమున్నాయి, మా కుటుంబ వ్యవహారాలన్నీ కూడా పార్టీతో లింక్ అయి ఉన్నాయి కాదు, అంతేకాకుండా అనవసరంగా ఈ రాజకీయ రంగు పులుముతున్నాడు, మా కుటుంబ వ్యవహారాలకి కేసినేని నాని రాజకీయ రంగు పులుముతున్నాడు అనే తప్ప నాకు పార్టీ టికెట్ ఇవ్వడం తప్ప ఆయనకి ఇష్టం లేకనే కుటుంబ కలహాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడెక్కడా కూడా ఆయన చెప్పినటువంటి ఏదైతే నిన్న వాదనలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎక్కడా కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. కేసినేని నాని నేను చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్దాలని చెప్పారు. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి కనుక పోటీ చేస్తే ఆయన ఓడిపోవటం ఖాయం అనేది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా 60% ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ ఖాళీ అవబోతుందని చెప్పిన కేసినేని నాని గారు చేసినటువంటి ఏదైతే కీలక వ్యాఖ్య ఉందో నిన్న దానికి సంబంధించి కూడా తెలుగు తమ్ముళ్ళు చెక్ పెట్టారు. దానికి సంబంధించి కేసినేని నాని ఇప్పటి వరకు కూడా పార్టీ మారే ఆలోచన ఉన్నప్పటి నుంచి కూడా పూర్తిగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది నాయకుల్ని ఆయన సంప్రదించినటువంటి పరిస్థితి. ఏ ఒక్కరూ కూడా ఆయన వెంట వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. రాము అని కూడా ఆయనకి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. రాము అని చెప్పిన వాళ్ళందరూ కూడా నారా లోకేష్తో పాటు నారా లోకేష్కి టీడీపీ నాయకత్వంలో, నారా లోకేష్ నాయకత్వంలో పనిచేస్తాము, పార్టీ బలోపేతాన్ని పనిచేస్తున్నాము, 2024 కోసం పనిచేస్తామే తప్ప కేసినేని నాని లాగా నమ్మోద్రోహం చేయాల్సిన అవసరం లేదు, పార్టీ విడిచి వెళ్ళడం అని చెప్పని కూడా నిన్న వాళ్ళు నారా లోకేష్ని కలిసి చెప్పిన సందర్భాల్లో ఉంది. అయితే కేసినేని నాని నిన్న బయటకు వచ్చి చేసినటువంటి కీలక వ్యాఖ్యలు అవుతున్నాయి. ఆ వ్యాఖ్యలకి తెలుగు తమ్ముళ్ళు ఇప్పటికే చెక్ పెట్టారనుకోవచ్చు. అయితే 2024 ఎన్నికలు ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, ఈ విజయవాడ ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది కొంత ఆసక్తిని రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ కేసినేని చిన్ని వర్సెస్ కేసినేని
కేసినేని నాని సొంత అన్నదమ్ములు ఇద్దరు కూడా కుటుంబ కలహాలతో విడిపోయి బయటకు వచ్చి ఒకరికి సీటు ఇవ్వడం ఒకరికి ఇష్టం లేక బయటకు వచ్చి ఇద్దరు చెరో పార్టీలో పోటీ చేస్తూ ఉండడంతో కొంత ఆసక్తి రేపుతుంది. కానీ ఇందులో పైచేయి సాధించడానికి కేసినేని చిన్నికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నానిని నమ్మి నానిని వెంబడించినటువంటి టీడీపీ వర్గం ఏది కూడా ఎన్టీఆర్ జిల్లాలో లేదు కాబట్టి సో కేసినేని చిన్ని ఎక్కడ ఆధిపత్యాన్ని కొనసాగిస్తారా లేదంటే కనుక కేసినేని చిన్ని ఆధిపత్యం కొనసాగిస్తారా అనే దాని మీద కూడా కొంత ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం ఏదైతే ఈ కుటుంబ రాజు ఇది బాలుగా ఇద్దరు అన్నదమ్ములు కూడా చెరో పార్టీ నుంచి పోటీ చేయడం అనేది కూడా ఎన్టీఆర్ జిల్లాలో కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి కేసినేని నాని రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. తండ్రి బాటలోనే విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ కేసినేని శ్వేత కూడా టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు కల్పించిన అవకాశాలకు గాను కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తనకు మద్దతిచ్చిన పార్టీ క్యాడర్ లీడర్లకు ధన్యవాదాలు చెప్పారు నాని. కుమార్తె కేసినేని శ్వేతతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. సీఎంతో పలు అంశాలపై చర్చలు జరిపారు. అయితే రాజీనామాకు ముందే విజయవాడలోని కేసినేని భవన్ వద్ద టీడీపీ జెండాలను చంద్రబాబు ఫోటోలను తొలగించారు. ఇక లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు నాని. రాజీనామాను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు కేసినేని నాని. రాజీనామా తర్వాత చంద్రబాబుపై లోకేష్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పచ్చి మోసగాడున అని ఆరోపించారు నాని. విజయవాడ పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, తన హయాంలో 2014 నుంచి 2019 వరకు విజయవాడకు ఆయన ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నాని ఆరోపణలు చేశారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు పనికిరానన్నారు ఆయన. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60% ఖాళీ అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కు ఏ అర్హత ఉందని పాదయాత్ర చేస్తున్నారని, ఓడిపోయిన ఎమ్మెల్యే అని ఎంపీని శాసించడం ఏంటని నాని ఆరోపించారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేశానని అన్నారు కేసినేని నాని. బాబు యాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలు నా భుజంపై మోపారు. అందుకు తగ్గట్టు స్థానిక సంస్థలన్నీ గెలిచా అన్నారు నాని. సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని బతికించుకున్నామన్నారు. సొంత వ్యాపార సంస్థల పార్టీ ముఖ్యం అనుకొని ఒక లక్ష్యంతో టీడీపీలో పనిచేశానన్నారు కేసినేని నాని. తనను ఎవరెన్ని మాటలన్నా పార్టీ స్పందించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి పచ్చి మోసగాడని వ్యాఖ్యానించారు కేసినేని నాని. తాను జగన్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని, సీఎం జగన్ పేదల పక్షపాత అన్నారు కేసినేని నాని. ఎంపీగా రాజీనామా ఆమోదం తర్వాత వైసీపీలో చేరతానని తెలిపారు కేసినేని. రాజీనామా తరువాత నాని చేసిన వ్యాఖ్యలపై అంతే ఘాటుగా స్పందించారు టీడీపీ నేతలు. కేసినేని నాని వైసీపీ కోవర్ట్ అన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. నీకు 2 సార్లు టికెట్ ఇచ్చినందుకు బాబు మోసగాడా అంటూ నానిని ప్రశ్నించారు బుద్దా. నాని అన్నం పెట్టే ఇంటికి కన్నం వేసే రకమని పేర్కొన్నారు బుద్దా. జగన్ కాళ్లు పట్టుకొని చంద్రబాబును విమర్శిస్తున్నాడని, ఎన్టీఆర్ జిల్లాలో ఒక్క కార్యకర్తను కూడా నాని వెంట వెళ్లరని అన్నారు బుద్దా వెంకన్న. ఇక మరోపక్క దేవినేని ఉమా కూడా కేసినేని వ్యాఖ్యలపై మండిపడ్డారు.
మండిపడ్డారు. 10 ఏళ్లు ఎంపీగా ఉండి కేసినేని ఏం చేశారని విమర్శించారు. కేసినేని నాని తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమా. అయితే ఒకవేళ కేసినేని నాని వైసీపీలో చేరితే విజయవాడ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారుతాయంటున్నారు విశ్లేషకులు. ఇక ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిలక్ అందిస్తారు. తిలక్, చెప్పండి. సో కేసినేని నాని టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు వైసీపీలో జాయిన్ అయినట్టుగా అయితే స్పష్టత రాలేదు. సీఎం జగన్ అయితే కలిశారు అని అయితే తెలుస్తోంది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత రెండు రోజులుగా కేసినేని నాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే కేసినేని నాని 2 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ పార్లమెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే పార్టీలో ఉన్నప్పుడు గత 2 సంవత్సరాలుగా కేసినేని నాని వ్యవహారం అనుమానాస్పదంగానే ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. అయితే పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవరితోనూ కూడా ఆయన సఖ్యతగా ఉండకపోవటం, వారందరినీ కూడా పట్టించుకోకుండా వైసీపీ నేతలతో కలిసి ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం బట్టి కూడా తెలుగుదేశం పార్టీ ఆయన వ్యవహార శైలిని పరిశీలిస్తూనే ఉంది. ఎప్పుడొకప్పుడు ఏదో సమయంలో ఈయన పార్టీ మారే అవకాశాలు, వైసీపీతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాన్ని తెలుగుదేశం పార్టీ గమనిస్తూనే ఉంది. అందులో భాగంగానే కేసినేని నానికి ఆల్టర్నేట్ గా కేసినేని సోదరుడు కేసినేని చిన్నిని ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే గత కొంతకాలంగా కేసినేని నాని ఈ వ్యవహారాన్ని తమ కుటుంబ సమస్యగానే ఉంటుంది, కుటుంబంలోనే పరిష్కరించుకుంటారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తూ వచ్చింది. అయితే నిన్న రాజీనామా చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పైన, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పైన తీవ్రమైన పదజాలంతో తీవ్రమైన విమర్శలు కూడా చేయడం జరిగింది. ఈ పార్టీ వల్ల నేను పూర్తిగా నష్టపోయాను అని చెప్పేసి ఆయన చెప్పడం, నా వ్యాపారాలు నష్టపోయాము అని ఆయన చెప్పడం కూడా తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కేసినేని నానిని గౌరవించి ఆయనకు 2 పర్యాయాలు అత్యున్నత సభలకు ఆయన పంపించడం జరిగింది. దేశ అత్యున్నత సభ అయిన పార్లమెంట్ కు ఆయన 2 సార్లు పంపించడం జరిగింది. అందుకు చంద్రబాబుని మోసగాడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు అని చెప్పేసి వీరు తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ కూడా తొమ్మిదిగా కేసినేని నానిని విమర్శిస్తున్నారు. అయితే కేసినేని నాని సోదరుడైన కేసినేని చిన్ని కూడా మా కుటుంబంలో కుటుంబ కలహాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, గత కొంతకాలంగా కుటుంబ కలహాల్లోనే మేము ఉన్నాము, ఆయనకి మాకు కొన్ని కుటుంబపరమైన స్పర్ధలు ఉన్నాయి, అంతేగాని మా కుటుంబాన్ని చంద్రబాబు విడదీశారు అని చెప్పేసి నాని అనటం సరికాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా కేసినేని నాని కూడా అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడటం సరికాదు అని చెప్పేసి కేసినేని చిన్ని కూడా చెప్తున్నారు. అయితే పార్టీ పరంగా 2 సార్లు ఎంపీ చేసిన చంద్రబాబు కుటుంబాన్ని మనం విమర్శించే స్థాయి మనకు లేదు అని కూడా ఆయన కేసినేని చిన్ని అనటం జరిగింది. అదేవిధంగా నీకు పార్టీ 2 సార్లు పదవి ఇచ్చింది, గత ఎన్నికల్లో సీట్ ఇచ్చి అదేవిధంగా ఎన్నికల ఖర్చులకు కూడా ఇవ్వటం జరిగింది. ఎన్నికల ఖర్చులు కూడా పార్టీ ఇన్ఛార్జ్ 7 నియోజకవర్గాల వాళ్ళు పెట్టుకుని నిన్ను గెలిపించి ఢిల్లీ పంపించారు అని చెప్పేసి దేవినేని ఉమా నిన్న ఆయన పూర్తిగా కేసినేని నానిని విమర్శించడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నిట్టం రఘురాం కూడా మాట్లాడుతూ ఈ విధంగా బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను కూడా కలుపుకుని వెళ్లకుండా ఆయన గత 2 సంవత్సరాలుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూనే ఉన్నారు.
అయితే ఈ విషయాలన్నింటినీ కూడా పార్టీ పూర్తిగా గమనిస్తూనే ఉంది. కానీ ఆయన పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి కృష్ణా జిల్లాలో 60% మంది పార్టీ ఖాళీ అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు కేశినేని నాని అనుచరులుగా ఉన్న వ్యక్తులు కూడా మాతో మాట్లాడారు. మేము పార్టీలోనే ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా కేశినేని నానితోటి మేము వెళ్ళము అని చెప్పేసి వాళ్ళు మాకు స్పష్టం చేశారు అని చెప్పేసి నిత్యం రఘురాం కూడా కొద్దిసేపటి క్రితం మీడియా కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. ఒక అవకాశవాది, ఒక అరాచకవాది దగ్గరికి వెళ్లారు. కేవలం కేశినేని నాని అవకాశవాదంతో ఈ రోజు పార్టీ మారుతున్నారు. ఆయన తనకు పార్టీ సముచిత స్థానం కల్పించింది, అయినప్పటికీ కూడా మళ్ళీ ఎంపీ టికెట్ రాదేమోనని ఆయనకు ఆయన ఊహించుకొని ఈ విధంగా పార్టీ వీడి వెళ్ళడం ఆయన వ్యక్తిగత విషయము. ఆయన ఇంకొక పార్టీలో చేరటం కూడా ఆయన ఇష్టానికి ఉంది. కానీ వెళ్ళేటప్పుడు ఇప్పటి వరకు ఉన్న ఎగ్జిస్టింగ్ పార్టీని ఆయన ఈ రకంగా విమర్శించడం అనేది సరికాదు. నిన్నటి దాకా అదే నోటితో పొగిడి ఇప్పుడు సీటు వేరే పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇలా మాట్లాడటం సబబు కాదు అని చెప్పేసి నిత్యం రఘురాం చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గత 2 రోజులుగా నడుస్తున్న ఈ వ్యవహారం ఇటు తెలుగుదేశం పార్టీలోను అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ పూర్తిగా హాట్ టాపిక్ గా మారిందనే మనం చెప్పుకోవచ్చు. ప్రతిభ, థ్యాంక్ యూ తిలక్. సో ఒక రకంగా చూసుకుంటే కేశినేని నాని టీడీపీ సభ్యత్వానికి రాజీనామా అయితే చేశారు. సో అదేవిధంగా వైఎస్ జగన్ని కూడా కలవడం జరిగింది. కానీ అఫీషియల్గా అయితే వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లుగా అయితే ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇప్పటి వరకు రాలేదు. సరే, ఆయన కేశినేని నాని ఒకవేళ వైసీపీలో జాయిన్ అయితే కనుక ఒక రకంగా చూసుకుంటే విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయనే చెప్పొచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.